స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్ 18వ తేదీ వరకు సుప్రీంకోర్టు డెడ్లైన్ డెసిషన్ తీసుకుంటారా వాయిదా వేస్తారా గడువు కోరే యోచనలో సభాపతి కార్యాలయం ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ 18 వరకే డెడ్లైన్ ఉన్నది సార్ మరి ఏందనేది చెప్పాలి వాళ్ళు దాని కోర్టుకి వివరాన్ని ఇవ్వాలి మళ్ళీ ఇంత కోర్టు టైం అడిగే అవకాశంలో వాళ్ళు ఆలోచిస్తున్నారట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నింటినీ కొట్టేస్తారా విచారణకు హాజరు కాని దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి గత నెలలో అనర్హత పిటిషన్ల కేసును విచారించిన సుప్రీంకోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని స్పీకర్ ఆదేశించింది ఈ గడువు డిసెంబర్ 18తో ముగియనుండగా ఈలోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఉత్కంఠ నెలకొన్నది బీఆర్ఎస్ లో టెన్షన్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఇరు పక్షాల వాదనలు స్వయంగా విన్నారు అయితే సుప్రీంకోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదోననే టెన్షన్ లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు సుప్రీం ఇచ్చిన గడువులోపు గతంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై సుప్రీం కోర్టు దిక్కన కేసు కూడా వేశారు దీంతో గత నెల 18న విచారణ చేపట్టిన కోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించింది అయితే గడువులోపు 18 తారీఖు నాడు 10 మంది పార్టీ మారారు కదా వాళ్ళపైన అనర్హత పిటిషన్ వేస్తూ కోర్టులో వేస్తే లాస్ట్ టైం కూడా ఇట్నే మిస్ అయింది లాస్ట్ టైం దగ్గర పట్టే సపోర్ట్ చేయలే అగో నువ్వు కోర్టు మాట కూడా కాదంటావు అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి కోర్టు దిక్కన్న కేసు వేసారు దానికి ఆ కోర్టు దిక్కన్న కేసు మళ్ళీ ఇంకో నెలల టైం అడిగితే ఆ నెలల టైం 18 తారీఖు నాడు కంప్లీట్ అవుతుంది మరి 18 తారీఖు నాడు వీళ్ళందరిపైన అనర్హత వేటేస్తాడా ఇక మన దానం నాగేంద్ర అయితే కోర్టు కాదు కూడా ఇంకా ఏడికి అటెండ్ అవుతలేడు మరి ఆయన సంగతి ఏంది వీళ్ళందరి సంగతి ఏంది అనేది 18 తారీఖు తెల్లారి మనకు తెలుస్తుంది అన్నట్టు మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084